జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. అమెరికాలో పురోహితం వృత్తి అంటే అందరూ చాలా ఈజీగా అనుకుంటారు. ఎలా ఈజీ అనుకుంటారంటే, అమెరికాలో ఉన్నాడు, అతను బాగా సంపాదించేస్తారు డబ్బులు, అమెరికాలో వెళ్ళిపోతే ఎట్లాగైనా మనం సెట్ అయిపోవచ్చు అనుకుంటారు. కానీ అమెరికాలో ఉండే ఆలోచన విధానం వేరు, ఇండియాలో ఉండే ఆలోచన విధానం వేరు. కానీ అమెరికాలో ఎలా పడితే అలా ఉండడానికి కుదరదు. ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తాను, ఎట్లా పడితే అట్లా చేస్తానంటే కుదరదు. వాళ్ళకి అనుకూలంగా మనం ఎలా ఉంటామో వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి. మనం ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది పడితే అది చేసేస్తాం అంటే కుదరదు. కానీ ఒకసారి అమెరికాలో అడుగు పెట్టాక మనకు దూరం అయిన వాళ్ళు కూడా దగ్గర అవుతారు. ఎలా దగ్గర అవుతారు అంటే, ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అమెరికాలో వెళ్ళాడు, స్టేటస్ అనమాట, స్టేటస్ చూసి మన దగ్గరకు వస్తూ ఉంటారు. అమెరికా వెళ్ళాడు, అమెరికాలో డబ్బులు బాగా సంపాదించేస్తుంటాడు కాబట్టి మనం ఏదైనా చేయవచ్చు, అతనితో మాట్లాడచ్చు అనుకుంటారు. మన అవసరానికి ఉపయోగపడని మన మిత్రులైతేనేమి, బంధువులైతేనేమి, సహాయకులైతేనేమి మన అవసరానికి ఎవరు కూడా రారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రారు. అదే దాని దగ్గర డబ్బులు ఉన్నాయి అని చూసుకొని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మనకు అవసరమా? నాకు తెలిసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదని నేను అనుకుంటాను. కానీ ఒకటి మాత్రం చెప్తాను, పురోహితం వృత్తి చేయాలి అంటే మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు, చేయించుకునే వాళ్ళ కంటే కూడా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి అన్నా కానీ చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మనస్ఫూర్తిగా నేను చేయాలన్నా టైం లేదు అంటారు. అమెరికాలో ఉన్నాడు ఇతను, అమెరికాలో డబ్బులు బాగా ఇచ్చేస్తారు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక దీని గురించి, డబ్బు విషయం గురించి నెక్స్ట్ వీడియోలో వస్తుంది, వెయిట్ చేయండి. పార్ట్ 2 ఈజ్ కమింగ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం.